ఇందాకే 'రాజాసాబ్' మూవీ చూడడం జరిగింది. అయితే ఈ సినిమా పైన నా రివ్యూ ఏంటంటే, ఈ సినిమాని చూడగానే నా రియాక్షన్ ఏంటంటే, వెంటనే వెళ్లి మారుతిని కొట్టాలనిపించింది. ఈ డైరెక్టర్ మారుతి ఎవరైతే ఉన్నారో, ఇతన్ని ఎన్ని మాటలన్నా కూడా తక్కువే. ఎందుకంటే ఈ సినిమాలో 70% వచ్చేసి సోదే ఉంది. పైగా చాలా కాన్ఫిడెంట్‌గా తన విల్లాస్‌కి రమ్మన్నాడు. కొండాపూర్‌లో విల్లా నంబర్ 17 అని ఏదో చెప్పాడు. చెప్పాలంటే ఇతని విల్లాస్‌కి సెక్యూరిటీ ఉంటుంది. అందుకే అలా అన్నాడు. లేకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ కోపానికి ఇంట్లో నుంచి బయటకు పిలిచి మరీ కొట్టేవారు. ఈ సినిమాలో లాస్ట్ 40 మినిట్స్ తప్పించి ఇంకేం లేదు. ఫస్ట్ హాఫ్‌లో అయితే అసలు చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. అసలుకి సినిమాలో సోదంటే సోది దింపాడు. పైగా ఈ సినిమా రన్నింగ్ టైం వచ్చేసి 3 గంటలు. పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా 3 గంటల సినిమాని తీయరు. కానీ మన మారుతి మాత్రం ఏదో తీద్దామని ఇంకేదో తీశాడు. డైరెక్టర్ మారుతి వచ్చేసి హీరోయిన్స్ పైన పెట్టినంత ఇంట్రెస్ట్ సినిమా పైన పెట్టుంటే బాగుండేది. చెప్పాలంటే సినిమాలో ఒక హీరోయిన్ చాలు, కానీ ముగ్గురిని పెట్టాడు. యాక్టింగ్ విషయం దగ్గరకు వచ్చేస్తే మాత్రం యాక్టింగ్ అయితే బాగా చేశారు. మన ప్రభాస్ అన్న గురించి చెప్పాలంటే ఈ సినిమా విషయంలో డైరెక్టర్ వచ్చేసి ఫెయిల్ అయ్యాడు, కానీ మన ప్రభాస్ అన్న మాత్రం ఫెయిల్ అవ్వలేదు. ప్రభాస్ అన్న వచ్చేసి తన 100% ఇచ్చాడు. ప్రభాస్ అన్న అయితే ఈ సినిమా కోసం తన ప్రాణం పెట్టాడు. ఈ సినిమాలో అయితే చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఇంకా సంజయ్ దత్ కూడా తన బెస్ట్ అనేది ఇచ్చాడు. ఇంకా హీరో వాళ్ళ నాయనమ్మ కానీ ఇంకా హీరోయిన్స్ కానీ చాలా బాగా చేశారు. సినిమాలో అయితే హీరోయిన్స్కి పెద్దగా స్కోప్ లేదు. సినిమాలో మాలవిక మోహన్ని ఒక్కరిని పెట్టుంటే అయిపోయేది. అనవసరంగా ముగ్గురిని పెట్టారనిపించింది. ఈ సినిమాని హారర్ కామెడీ అన్నారు. సినిమాలో కామెడీ అయితే ఉంది, కానీ హారర్‌గా మాత్రం లేదు. కమెడియన్ సత్య కానీ, ప్రభాస్ సీను కానీ, ఇంకా ఒక తమిళ్ యాక్టర్‌ని పెట్టారు. సో, వీళ్ళ వల్ల కొంచెం కామెడీ అనేది ఉంది. అసలకి డైరెక్టర్ మారుతి వచ్చేసి ఫ్యాంటసీ అని ఏదేదో అన్నాడు. కానీ సినిమాలో చూస్తే మాత్రం అదేమీ పెద్దగా లేదు. 2 గంటల లోపే తీసి ఉంటే బాగుండేది. అంటే ఇక్కడ రన్నింగ్ టైం వచ్చేసి 3 గంటలుంది. దానివల్ల మనకు సినిమా వచ్చేసి స్లోగా అనిపిస్తుంది. సాంగ్స్ విషయం దగ్గరకొచ్చేస్తే సాంగ్స్ అయితే బానే ఉన్నాయి. సినిమాలో సాంగ్స్ అయితే బానే ఉన్నాయి, కానీ సాంగ్స్‌లో ఉండే కాస్ట్యూమ్సే బాలేవు. ఆ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో కానీ వాడు డైలీ జబర్దస్త్ చూస్తాడేమో. అలాగే మ్యూజిక్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానీ బావుంది. కాకపోతే థియేటర్‌లో ఇంకెక్కువ సౌండ్ వచ్చింది. ఏదో ఒక రోజు తమన్ కొట్టే బీజీఎంకి థియేటర్ అవుతే పక్కా బ్లాస్ట్ అవుతుంది. అలాగే మనమందరం ట్రైలర్ చూసినట్టయితే ప్రభాస్ వచ్చేసి ఓల్డ్ మ్యాన్ లుక్‌లో ఉంటాడు. ఈ ఓల్డ్ మ్యాన్ లుక్ ఏదైతే ఉందో అదైతే థియేటర్‌లో అసలుకేయలేదు. థియేటర్‌లో కనీసం చూపియంకో చూపియలేదు. నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని సీన్స్ అయితే తీసేశారు. ఈ డిలీటెడ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 12థ్ కానీ, ఇంకా 13థ్ కానీ వేస్తారంట. అంటే 12థ్ జనవరి కానీ, 13థ్ జనవరి కానీ ఏస్తారంట. సో, సినిమాలో అయితే ఆ లాస్ట్ 45 మినిట్స్ తప్పించి ఇంకేం లేదని చెప్పాలి. అంటే ఇక్కడైతే సినిమాని తీసేయడానికి లేదు. నన్నడిగితే మాత్రం సినిమా వచ్చేసి వాచబుల్ అని చెప్తాను. ఎందుకంటే ఈ సినిమా వచ్చేసి అందరికీ నచ్చాలని లేదు. నేను చూసిన థియేటర్‌లోనే కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళొచ్చేసి సినిమాలో ఉండే కొన్ని సీన్స్‌ని ఎంజాయ్ చేశారు. సో, ఇక్కడైతే ఎవడి ఒపీనియన్ వచ్చేసి వాడుకుంటుంది. ఇప్పుడు ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళొచ్చేసి సినిమాని ఒక్కసారైనా చూడండి. ఎందుకంటే ఈ సినిమా వచ్చేసి కొంచెం కొత్తగా ఉంది. అందుకే ఈ సినిమానైతే ఒక్కసారైనా చూడొచ్చు. సో, ప్రతి ఒక్కరు ఈ సంక్రాంతికి సినిమాకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళందరికీ నేనైతే ఒకటే చెప్తాను. ఈ సంవత్సరం కానీ, ఇంకా నెక్స్ట్ ఇయర్ కానీ స్పిరిట్ వస్తుంది. ఆ రోజు మనమంటే ఏంటో చూపిద్దాం. సో, ఇది మ్యాటర్. ఓవరాల్‌గా వచ్చేసి సినిమా అయితే నార్మల్‌గా ఉంది. నేనైతే ఈ సినిమాని యావరేజ్ మూవీ అంటాను. ఇది మ్యాటర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.